ఓకే బోర్గి అర్జన్వాడలో పాండురంగుడి దగ్గర పెద్ద ఎత్తున మా దళిత సామాజిక వర్గం పెద్దలు ప్రతి ఒక్కరు కూడా నా మాటను మన్నించి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేపటి ఎన్నికల్లో మీరందరూ కూడా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ కష్టాల కోసం, మీ అభివృద్ధి కోసం, ప్రధానంగా ఇక్కడ తాగడానికి నీళ్లు లేని విషయము ప్రతి వాళ్ళకు తెలుసు. మహిళలు ఎంత ఇబ్బంది పడుతుండ్రో పాండురంగుడి సాక్షిగా, ఇక్కడ భవానీ గుడి సాక్షిగా, అంబేద్కర్ సాక్షిగా 100కు 100% మీ అందరి ఆశీస్సులతోటి, మీ ఓట్లతోటి, మీ దీవెనతోటి రేపటి కాడ గెలిచిన తర్వాత 2 నెలల వ్యవధిలోనే, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గ్రామ పంచాయతీ డబ్బులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, రేపు రిలీజ్ అవుతాయి ఎలక్షన్ తర్వాత. డబ్బులు రాగానే 2 నెలల్లోనే, ఎందుకంటే ఇప్పుడు ఈ చలికాలం పోగానే ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో ఎంత నరకం ఉంటుంది, ఎంత ఫ్యాక్టరీ పోయిన కానీ ఇటుక బట్టి పోయిన అందరూ కూడా ఇక్కడే వస్తారు ఇంటికి, చాలా నరకం ఉంటుంది. మరి ఈ ఎలక్షన్లో మనం గెలిస్తే డబ్బులు మన చేతులు ఉంటాయి. మన గరీబోళ్ళ సమస్య, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను దయచేసి చెప్తా ఉన్నా, వాళ్ళకు ఒక నమ్మకం, ఎవరైతే ఇప్పుడు నిలబడుతున్నారో వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే, ₹1,00,000 కట్ట తీసుకొచ్చి 500, 300 ఇస్తే వాళ్ళు ఓటేస్తారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మీరు డబ్బు చూడండి కాదు, మీరు బిర్యానీ తినంది కాదు, మటన్ చికెన్ తినంది కాదు, సారా తాగంది కాదు. ఒక్కరోజు సారిస్తే జీవితాంతం అది చెవటం పోదు. ₹500 నోటు ఇస్తే జీవితాంతం బతకలేదు. నేను చెప్తా ఉన్నా, నేను మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, కానీ మీకు అందరికి కూడా నీళ్ళ సమస్య తీరుస్తాను. నేను మీకు డబ్బు ఇవ్వకపోవచ్చు, మీకు అందరికీ కూడా ఇక్కడ ఏమేమి సమస్యలు, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తా. ముఖ్యంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది 2 చేతులు జోడించి ఒకటే. మా తాతల కాలము, మా నాయనల కాలం నుంచి ఈ 2 వాడలు, బీసీవాడతో పాటు అన్ని వాడలు కూడా నీళ్లకు చాలా దుర్భరంగా బతికింది. ఇప్పుడు నీళ్ళ సమస్య కొద్ది గొప్ప తీరుతూ ఉన్నది. కాబట్టి ఈ ఎలక్షన్ల పాండురంగుడి ఉంది, ఇక్కడ భవానీ గుడి ఉంది, ఇక్కడ చర్చ్ ఉన్నది, అందరి గుడిల సాక్షిగా దయచేసి నాకు ఓటు వేయకున్నా, కొంత ఎవరో ఒకరిద్దరు వేయకపోతే వేయకుండా, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకండి. డబ్బులు తీసుకోవడం వల్లనే ఈ 5 సంవత్సరాల నరకము, కష్టం. నేను చెప్తా ఉన్నా, వాళ్ళు ఇచ్చే 200 నోట్ల రూపాయలు ఎక్కడో ఛాయ్ అని చేస్తే ఖతం అయిపోతుంది, కానీ మా జీవితాలు 5 ఏళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. 7 ఏళ్ళు అయింది ఇప్పుడు ఎలక్షన్ రాక, లేక ఎలక్షన్ వచ్చినాయి. మొన్న బీసీ వచ్చినాడు మేము బాధపడలే, ఇప్పుడు జనరల్ వచ్చింది. మనం అందరం కలిసి, నాకు తెలిసి చెప్తా ఉన్నా, బీసీల 70-80% మంది బోర్గి సంజీవ్ కోటేస్తారు. దీంట్లో డౌట్ లేదు. 100% అందరు అంటున్నారు. వాళ్ళు లింగారెడ్డి సాబ్ ఉన్నారు ఇక్కడే, ఇంకా అందరు అంటున్నారు. రెండవది ఏంటంటే, ఇప్పుడు తాండా పొద్దున తీర్మానం చేసింది, సంజీవ్కు మేము తాండా 1 సైడ్ సేవాలాల్ రామరావు మహారాజ్ ప్రమాణం చేసి, మా గుడికి ప్రమాణం చేసి మేము ఓటేస్తామని తీర్మానం చేసిండ్రు. వాళ్ళు చక్కెర తిన్నారు, బొట్టు పెట్టిండ్రు నాకు. తర్వాత వాళ్ళకు న్యాయం చేయమని వాళ్ళు కోరిండ్రు. ఇంటికి ₹1000 చంద చేస్తారు నా కోసం. నేను వాళ్ళకు రుణపడి ఉన్నా. నేను మీకు అందరు కూడా చెప్తా ఉన్నా, ఈరోజు నేను పార్టీ బేసిస్ మాట్లాడను, కానీ ముఖ్యంగా అర్జన్వాడ అనేది టీఆర్ఎస్ పార్టీ బదలమైన పార్టీ. ఇవి మనుషులందరూ ఓటు వేసినా కూడా మీరు గెలిచిన తర్వాత వేయలేదంటే మీరు ఏ చెట్టుకు పోతారు. నేను చెప్తా ఉన్నా, పార్టీలకు అతీతంగా అందరికీ నేను సేవ చేస్తా. నన్ను గెలిపించేది నేను మా అబ్రామ్ గారిని, లేకపోతే మా సుధాకర్ మామకు అడుగుతున్నా, ఆ ఎస్సీ వాడల మెజారిటీ ఇప్పియండి. ఎందుకంటే గతం వేరు, ఇప్పుడు వేరు. మా ప్రజలు నైట్లకి ఇబ్బంది పడుతున్నారు, నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. 2 గల్లీలతో పాటు బీసీ గల్లీ, ఎస్టీ గల్లీ, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. ఈ పాత అన్ని కూడా తీసేసుకుందాము. నేను అందరు కూడా కాలు మొక్కి కూడా చెప్తాను, ఇది నా ఎలక్షన్ కాదు, ఇది మీ ఎలక్షన్. నేను ఎంత తిప్పలు పడుతున్నానో నాకు తెలుసు. నేను నిద్రపోని రోజులు ఉన్నాయి, నేను అన్నం తినని రోజులు ఉన్నాయి, మీకోసము ఆలోచన చేయనని రోజులు లేవు. నేను చాలా మీకోసం ఆలోచన చేస్తున్నా. మీరు కంటే కూడా నా ఆశ ఉంటే ఎవరు పుట్టరు. కానీ నా ఊరు, నేను 3 బిందెలు నీరు తీసుకొచ్చిన ఊరు చూసినా, నేను సీసీ రోడ్ లేని రోడ్డు చూసినా, నేను కరెంట్ లేని ఊరు చూసినా. నేను ఈరోజు ఇవన్నీ కూడా కొద్ది గొప్ప పనులు అవుతున్నాయి. నేను దయచేసి చెప్తా ఉన్నాను, ఓటు అమ్ముకుంటే అభివృద్ధి అమ్ముకున్నట్టే రేపు 5 సంవత్సరాలు చాలా నరకం అనుభవిస్తారు. నీవు ఖచ్చితంగా చెప్తూ నాకు నమ్మకం ఉంది, 2013 రిపీట్ అవుతుంది. 400 మెజారిటీ, బంపర్ మెజారిటీతో ప్రజలందరూ గెలిపించడం సిద్ధంగా ఉన్నారు. దయచేసి మొన్న ఆల్రెడీ జనరల్ సీట్లో బీసీలోనే గెలిచిండ్రు. మేము వాళ్ళకి ఏమంటలేం, సంతోషం. మేము ఓకే, ఈ ఒక్కసారి మేము అందరు మాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. ఈ ఒక్కసారి ఎందుకంటే గతంలో కూడా ఒక దళితుడిగా మీ అందరి ఆశీర్వాదంతో 2013లో సర్పంచ్ అయితే
నాకు వీలైనంత వరకు నాకు చేసిన. ఇప్పుడు ఈ ఒక్కటేసారి మళ్ళీ నేను ఓట్లు అడగా, ఎందుకంటే నేను రేపు ఎమ్మెల్యేకి వెళ్ళిపోతా. 100% చెప్తున్నా. 2028లో నా రూట్ ఖచ్చితంగా జుక్కల్ ఎమ్మెల్యేకి నా ప్రయత్నం చేసుకుంటున్నా. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఒక్క అవకాశం ఇస్తే మళ్ళీ 2-3 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఎలక్షన్ నేను అక్కడ వెళ్ళిపోతే ఇక్కడ రాను. కాబట్టి ఈ 3 ఏళ్లలో మీకు వాటర్ సువాస్తి చేస్తా, లైట్లు 3 ఫేజ్ కరెంట్ ఇప్పిస్తా. ఇక్కడ కంపల్సరీ చెప్తున్నా 3 ఫేజ్ల కరెంట్. నేను ఇంకోటి చెప్తున్నా, బోర్గి నా గుండెకాయ లాంటిది. ఈ ఊరే నా పేరు పెట్టుకున్నా. దయచేసి మీరు అందరూ పెద్ద ఎత్తున మెజారిటీ వేయాలి. రేపు నామినేషన్ నాడు మీరు అందరూ కూడా నేను చెప్తున్నా, మీ కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా మీరు ఆలోచన చేయండి. నేను చాలా కష్టపడుతున్నా. ఈరోజు రోడ్డు మీద కారు వేసుకొని పండుకుంటున్నా అంటే నా కోసం కాదు, అది నాకు తెలుసు. మీ కష్టాలన్నీ కూడా ఎవరు చేయరు, ఎవరు రారు కూడా. ఎలక్షన్ వరకు వస్తారు, దండం పెడతారు, ఓట్లాడుకుని గెలిచిన తర్వాత. మా తాతల కాలం నుంచి ఎవరు చేయలే. నేను చెప్తున్నా, నేను ప్రాణం ఉన్నంత వరకు మీకు అందరికి అన్ని చేసిపోతాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మర్చిపోవద్దు. దయచేసి చెప్తున్నా, ఎవరికి కూడా లొంగొద్దు. ఎవరికి ఒక్క ఓటు ఇయ్యమని చెప్పి డైరెక్ట్ చెప్పుడు. మీ డబ్బొద్దు, మా ఓటు మీకు ఇయ్యం, మా ఓట్లు పడుతున్నాడు, మేము ఆయనకే ఓటు వేసుకుంటాం, ఆయన ఏమన్నా చేయాలి. థ్యాంక్ యూ. ఓకే.